ఏపీ న్యూస్ కి స్వాగతం. డ్వాక్రా మహిళా సంఘం సభ్యులందరూ ఆర్థికవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక వెసులుబాటును అందిపుచ్చుకునేందుకు ముందుకు సాగాలని కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన పిలుపునిచ్చారు. శనివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మండల కేంద్రం కిల్లంపూడికి చేరుకున్న ఆమె స్థానిక చేయుత మహిళా మార్ట్ని సందర్శించి అక్కడ మార్ట్ నిర్వహణ ఏ విధంగా కొనసాగుతుందన్న దానిపై మహిళా సమైక్య నాయకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ భావన మాట్లాడుతూ జిల్లాలోని ఎంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మార్టులో కిల్లంపూడి ప్రథమ స్థానంలో నిలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో నెలకొల్పిన చేయుత మహిళా మాటలను ప్రస్తుత ప్రభుత్వంలో వెలుగు మాటలుగా రూపుదిద్దుకుంటున్నాయని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు జిల్లా పీడీ శ్రీ రమణి, డిపిఎం బాబురావు, ఏపీఎం వినకోటి శ్రీనివాస్, సిసిలు బేబీ లోబరాజు, అలాగే జిల్లా అధ్యక్షురాలు గుడాల సంధ్యారాణి, మండల సమైక్య అధ్యక్షురాలు ఎస్తేరు రాణి, సభ్యులు బుద్ధ పార్వతి, మార్ట్ మేనేజర్ అఖిల్, అకౌంటెంట్ సంధ్య తదితరులు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. నేను భావన, అసిస్టెంట్ కలెక్టర్ కాకినాడ. ఈరోజు ఇక్కడ ఇది ఉమెన్స్ కమిటీ మార్ట్ విజిట్ చేయడానికి వచ్చాను. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ ప్రొవైడింగ్ మోర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ టు ఆల్ ద ఎస్హెచ్జి ఉమెన్, ఎస్పెషలీ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కాకినాడ. సో నాకు కూడా ఐడియా కావాలి, అంటే ఏం చేస్తున్నారు, ఏం చేస్తే ఇంకా బాగుంటుంది. సో అది ఐడియా తీసుకోవడానికి నేను ఇక్కడ వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగాను కూడా. సో ఆఫ్టర్ విల్ వర్క్ ఇట్ అవుట్. అందరికీ నమస్కారం అండి. అది కిల్లంపూడి మండలం చేయూత మహిళా మార్ట్ గురించి అండి. చేయూత మహిళా మార్ట్ కింద ప్రారంభించామండి. ఇది చేయూత మహిళా మార్ట్ నుంచి ఇప్పుడు వెలుగు మార్ట్గా పేరులోకి వచ్చిందండి. అలాగే 2 నెలల క్రితం సిఇఓ సార్ వచ్చారండి మార్ట్కి వచ్చి మొత్తం అంతా విజిట్ చేసి ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ కొంటున్నారు, ఏ సరుకులు ఎలా ఉన్నాయి, ఎంత వాల్యూకి వెళ్తుంది, అలాగే ఏ సరుకులు నాణ్యత ఉంటుంది అన్నదంతా కూడా వెరిఫికేషన్ చేశారండి. చేసి మొత్తం అన్నీ కూడా డీటెయిల్గా చూసి ఎంతో మెచ్చుకున్నారండి మమ్మల్ని. అలాగే ఇక్కడ మహిళలకి ఎంతో ఉపాధి కలుగుతుంది, ఎంతో మంది మహిళలు వెనకబడి ఉంటున్నారు, అలాంటి వారికి ఒక ఉపాధి కల్పించడం కొరకు ఈ యొక్క మార్ట్ను ప్రారంభించారనేసి చెప్పడం జరిగిందండి. సిఇఓ సారు చాలా మెచ్చుకున్నారండి. అలాగే ఇప్పుడు ఈరోజు భావన మేడం గారు వచ్చారండి, డిప్యూటీ కలెక్టర్ గారు భావన మేడం గారు వచ్చారండి. ఈరోజు మేడం గారు కూడా మొత్తం అంతా ఈ మార్ట్ని అంతా చెక్ చేసి ఎలా ఉంది, ఏంటి, ఎక్కడెక్కడ ఏం కొంటున్నారు, ఎన్ని సరుకులు ఉన్నాయి, మొత్తం ఎంత సరుకు ఇక్కడ అమ్ముడవుతుంది, ఎంత ఉంది, అలాగే ప్రతి ఒక్క సభ్యురాలికి మేము ఎంత పెట్టుబడి పెట్టాము అన్నది కూడా అడిగి తెలుసుకోవటం జరిగిందండి. అలాగే ప్రతి ఒక్క సభ్యురాల నుంచి మేము ఎంత కలెక్షన్ చేసాము, ఆ కలెక్షన్కి వచ్చిన పెట్టుబడి ద్వారా ఈ యొక్క మహిళా మార్ట్ని ప్రారంభించటం, ఈ యొక్క వెలుగు మార్ట్గా దీన్ని తీర్చిదిద్దడానికి తోడ్పడారండి. అలాగే పీడీ మేడం గారు కూడా మాకు ఎంతగానో ముందుండి మాకు ఎంతగానో తోడ్పడి దీన్ని ముందుకు నడిపించడానికి, దీన్ని అభివృద్ధి పరచడానికి, దీన్ని ముందుకు ఎలా కొనసాగించడానికి మాకు ఎంతగానో ప్రోత్సాహం చేస్తున్నారండి. అందరూ బట్టి మేడం గారికి, ఇక్కడికి వచ్చి వెళ్ళిన మేడం గారికి కూడా మేము ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నా పేరు గొడాల సంధ్యారాణి అండి. నేను కిల్లంపూడి మండల సమైక్య అధ్యక్షురాలుగా పనిచేస్తున్నానండి. చేయూత మహిళా మార్ట్కి సెక్రటరీగా పనిచేస్తున్నానండి. ఇందులో మరి చాలా మంది ఉపాధ్యాయుని కలిగించాలనేసి పీడీ మేడం గారు నేను జిల్లా అధ్యక్షురాలుగా చేశానండి. చేసిన తర్వాత మేడం, అమ్మ మీ కిల్లంపూడి మండలంలో మేము చేయూత మహిళా మార్ట్ ప్రారంభించాలనుకున్నామమ్మా, అందరూ ఎస్హెచ్జి నెంబర్స్ అందరూ ఓకే అంటారు కదా అనేసి ఫస్ట్ మాతో మాట్లాడటం జరిగిందండి. ఓకే మేడం గారు అని మా ఏపీఎం సార్తో అందరితో మాట్లాడారండి. ఏపీఎం సారు, మేడము, సార్లు వాళ్ళందరూ ఓకే అన్నారండి. ఎస్హెచ్జి నెంబర్ దగ్గర నుండి ఒక్కొక్క నెంబర్ దగ్గర 200 చొప్పున అలాగా 20,000 మంది నెంబర్లతో మేము ఒక్కొక్క నెంబర్ దగ్గర 200 చొప్పున ప్రారంభించామండి. ప్రారంభించి చేయూత మహిళా మార్ట్ ఇలాగా ఎంతమందికి ఉదయం కలిగించాలనేసి మేము అనుకున్నామండి. మేము ఈ మార్ట్ ప్రారంభించడానికి అయితే కలెక్టర్ మేడం గారితో, మేము ఎమ్మెల్యే గారితో అందరితో స్టార్ట్ చేసామండి, ప్రారంభించుకున్నాము. మేము ప్రారంభించిన తర్వాత సిఇఓ సార్ వచ్చారండి. మార్ట్ని చూసి వాళ్ళు చాలా సంతోషించారండి. అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ మేడం, డిప్యూటీ కలెక్టర్ మేడం గారు భావన గారు వచ్చారండి, పీడీ మేడం గారు వచ్చారు. మేడము వాళ్ళందరూ చూసి చాలా సంతోషించారండి. ఇంకా దీన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనేసి మేడం మాలో చెప్పడం జరిగిందండి. దీన్ని బట్టి